రాత్రికాల ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, సర్వమును ఏలే మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మీరెంతో గొప్ప శక్తి గల దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు. పాపులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి, నిత్య నరకం నుండి, సాతాను కబంధ హస్తాల నుండి, దాసత్వం నుండి మమ్మను రక్షించాలని, మమ్మను కాపాడాలని మా నిమిత్తమై పరలోకాన్ని, తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దీనునిగా, రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని వచ్చారు దేవా. అయ్యా, మాకు రావాల్సిన శిక్షనంతటినీ మీరు భరించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ పరిశుద్ధ రక్తంతో మమ్మను కడిగారు దేవా. మా పాపం నుండి మమ్మను రక్షించి మిమ్మును సేవించే జనాంగంలో చేర్చారు తండ్రి. మీ దృష్టికి నీతిమంతులుగా జీవించే కృపను మాకు దయచేస్తూ వచ్చారు దేవా. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి, మీకున్న శక్తిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సజీవుడైన మిమ్ములను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇస్తూ వచ్చారు, సజీవి లెక్కలో ఉంచారు దేవా. అయ్యా, ఈ సమయాన దేవా, అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపనిచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఏ ఏ సమస్యలతో, శ్రమలతో, కష్టాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి రక్షించండి దేవా. రకరకాల పరిస్థితుల్ని బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటుండగా, నలిగిపోయి ఉంటుండగా అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల్ని మీరు ఆదరించండి, ధైర్యపరచండి, వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని దూరపరచండి తండ్రి. మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని దయచేయమని, బిడ్డల హృదయంలో గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి సమస్య నుంచి రక్షించే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ప్రతి కష్టం నుండి విడిపించే శక్తి కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కనుపాప వలె మమ్మను కాపాడినారు తండ్రి. ఈ దినమంతా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా. దయగల తండ్రి, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినమున ప్రవ్వా, ఎక్కడైతే మీ దృష్టికి అవిధేయతగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. దేవా, మీ దృష్టికి నీతిమంతులంగా, నిర్దోషులంగా, మీ అందు భయం, భక్తి కలిగి జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఎల్లప్పుడూ మీ మాట వింటూ, మీ ఆజ్ఞలకు లోబడుతూ అయ్యా, మీ హృదయానుసారులంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ముట్టండి దేవా. ఏ రోగమైతే, ఏ వ్యాధి అయితే, ఏ జబ్బైతే బిడ్డల మీద అధికారం చేస్తుందో, వారిని వేధిస్తుందో అలాంటి వ్యాధులనన్నిటినీ యేసు నామములో ముట్టి దూరపరచండి తండ్రి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి స్వస్థపరచండి దేవా. బిడ్డలను బాధించే అపవాది క్రియలను, దురాత్మ శక్తులను లయపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. లేవనెత్తండి దేవా. మిమ్మును మహిమపరిచే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబ సమస్యలను బట్టి నెమ్మది లేక జీవిస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిత్యం గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, సమాధానం లేని స్థితిలో
చేతుల మధ్య ఉంటుండగా బిడ్డలందరినీ వీటన్నిటి నుండి విడిపించండి దేవా. భార్యాభర్తల మధ్య ఐక్యత, ప్రేమను దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్న వారి నిర్ణయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు అనాథలుగా ఉంటున్నారు దేవా. ఏమీ లేని వారిగా జీవిస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఒంటరిగా ఏ దిక్కు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి, హక్కున చేర్చుకోండి దేవా. ఈ సమయాన ప్రవ్వా, ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి. శ్రేష్టమైన ఉద్యోగాలు పొందుకునే కృపను వారికి దయచేయండి. అయ్యా, బిడ్డల చేతి పనులను మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో, కరువులో, ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైన నివాసం లేక కన్నీరు కార్సు బ్రతుకుతున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. వారి స్థితిని అంతటినీ మార్చండి దేవా. బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చేయడానికి పనులు దొరకక, కుటుంబాన్ని పోషించే దారి కానరాక బాధపడుతున్న బిడ్డలందరినీ కనికరించండి. వారికి శ్రేష్టమైన చక్కటి పనులను అనుగ్రహించమని, వారి స్థితినంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఇంటర్వ్యూల కొరకు, రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలందరినీ బలపరిచి గొప్ప విజయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్ని పరీక్షలు రాసినా అందులో క్వాలిఫై అవ్వడం లేదని, మంచి మార్కులు సాధించలేకపోతున్నామని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక బాధపడుతున్నామని ఎంతగానో కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. వివాహాలు జరిగి ఎన్నో ఏళ్లు గడిచినప్పటికీ సంతానం పొందుకోక బిడ్డలు ఎన్నో నిందలను, అవమానాలను భరిస్తున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, పిల్లల విషయమై హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు దేవా. ఎన్నో టెస్టులు చేయించుకుంటూ ఆర్థికంగా నలిగిపోతున్నారు తండ్రి. ఆరోగ్యపరంగా క్షీణించిపోతున్నారు దేవా. ప్రతి భార్యను, భర్తను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆశలు మీరు తీర్చండి దేవా. వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం లేక బాధపడే భార్య భర్తల విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, వారి గర్భాన్ని తెరిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి. శ్రేష్టమైన బహుమానాన్నిచ్చే దేవుడో తండ్రి. అయ్యా, మీరే కృప చూపించండి దేవా. నీ బిడ్డల హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి తండ్రి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలను, తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయాన దేవా, రక్షణ లేని బిడ్డలకు రక్షణను అనుగ్రహించండి దేవా. రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందేలాగున మీరే కృప చూపించండి దేవా. ఈనాడు మీ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి. ఉన్నతంగా మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలను మీరు దీవించండి దేవా. సంఘ సరిహద్దులను విశాలపరచండి దేవా. బిడ్డల పరిచర్యలో వృద్ధి కలిగించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా, భద్రతగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త జరిగిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మిషనరీస్ని మీరు దీవించండి, కాపాడండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. అనేక ఆత్మలు మీ సన్నిధిలో అంటు కట్టుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణం విషయమై ఆర్థికంగా బాధపడుతున్న వారికి మీ సహాయాన్ని అందించండి. ఈనాడు దేవా, అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక ఎంతగానో కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని తురవండి దేవా. వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రియులందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న వాగ్దానాన్ని బిడ్డల ఎడల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. వారి కోరికలను మీరు తీర్చండి దేవా.
మీరే వారికి మేలైనది శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకున్న ప్రియులను మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి దాంపత్య జీవితాన్ని మీరు దీవించండి తండ్రి. అలాగే దేవా, ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారి పనులలో తోడుగా ఉండండి దేవా. అయ్యా, బిడ్డలతో మీరుండండి దేవా. వారిని భద్రపరచండి, ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి. వారు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కోరికను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారికి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఎందరైతే బిడ్డలు వారి కుటుంబాలలో మేలులు శుభకార్యాలు జరగడం లేదని బాధపడుతున్నారో, ఎందరైతే వారి ఆశలు తీరడం లేదని కన్నీరు కారుస్తున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి పనులను, ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బానిసత్వంలో బందీలుగా ఉంటున్న వారిని మీరు విడిపించండి దేవా. పాపపు కట్లతో పడియున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వ్యర్థమైన అలవాట్ల నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. చెడు కార్యాలలో ఏ ఒక్కరూ పాలు పొందకుండా, చెడు స్నేహాలలో జీవించకుండా, లోకంలో కలిసిపోకుండా నీ బిడ్డలందరినీ ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రయాణాలలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణించబోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు వెళ్లే మార్గాలను సరళం చెయ్యండి. బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, భద్రతనివ్వండి. అడ్డులను, ఆటంకాలను దూరపరచండి. ప్రమాదాల నుండి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల పనుల కొరకు డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. యవ్వన సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతల్ని కాపుదలగా, భద్రతగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇంకా ఎన్నో పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరే వారిని రక్షించండి దేవా. బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియలను యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.